ఎందుకే ఎందుకు నా ఏమిటి ఎట్టుబడ్డావు అంటావు నువ్వంటే నాకు ప్రేమ, అందుకని నీ వెంటబడ్డాను అంటాడు. ఏమనుకోవద్దు, అర్థమవుతుంది కదా. దేవుడు పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపేకు దేవా, ఈరోజు నీవు అందించిన ఈ మాటలు నీ బిడ్డలు స్పష్టంగా విన్నారు. వారి హృదయాలను నీవు సంధించావు. ఈ వేళ ఇదిగో అనేక మంది లేచి నిలిచి ఒక తీర్మానాన్ని ప్రకటించారు. మాకు యేసు కావాలి, మాకు యేసు కావాలి. మేము ఆయనను హత్తుకుంటున్నాం. మేము ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన రాజ్య వారసులం కావాలి, వారసురాండ్రము కావాలి. ఇదిగో నిలిచి ఉన్నారు ప్రభు. ఈ బిడ్డలందరినీ నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నూతనపరచు. ఈ ఆత్మలను నీ చేతికి అప్పగిస్తున్నాను. నిత్య జీవానికి వారసులుగా చెయ్యి. నీతిమంతుల గ్రంథములో వారి పేరు లిఖించు. నిత్య జీవానికి వారసులుగా చెయ్యి. సాతాను శోధనల వారి మీద నుండి తొలగించు. దురాత్మల క్రియలు వారి మీద లయమైపోవాలి, పని చేయకూడదు. నీ కృపా కాపుదల బిడలకు దయచేసి ఆశీర్వదించి వారి తీర్మానాన్ని స్థిరపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. మీ తీర్మానం నిజమైతే, స్థిరమైతే ఈ నెల ఆఖరణ బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. ఏ తారీఖున? 29 బుధవారం ఉదయం 10 గంటలకి మీరు రాగలిగితే ఆ రోజు బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా వచ్చి కలిసి ఉపదేశం విని బాప్తిస్మం పొందొచ్చు. ఈలోపు ఇంకా మరికొన్ని సంగతులు, దేవుని సంగతులు తెలుసుకొని, మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ దాకా నడిపించారో వారిని ఇంకా అడిగి తెలుసుకొని కొంచెం బలపడండి. నా తండ్రి చిత్తమైతే 29న బాప్తిస్మ కార్యక్రమంలో తప్పకుండా బాప్తిస్మం పొందుదురు కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపదేశం విన్న వాళ్ళందరూ ఏం తీర్మానం చేశారు? మంటినా ప్రభునా? ఎవరిని హత్తుకోవాలి? మిగిలిన